లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. దేశంలో కోవిడ్ వ్యాప్తి రోజురోజుకి పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 4,000 దాటాయి. అత్యధికంగా కేరళలో 1,416, మహారాష్ట్రలో 494, ఢిల్లీలో 393, పశ్చిమ బెంగాల్లో 372, గుజరాత్లో 397, తమిళనాడులో 215, ఉత్తరప్రదేశ్లో 138 కేసులు ఉన్నాయి. 24 గంటల్లో 360 కొత్త కేసులు నమోదయ్యాయి. కేరళ, కర్ణాటకలో కరోనాతో తాజాగా ఒక్కో మరణం నమోదైంది. దీంతో ఈ ఏడాది కోవిడ్ మరణాలు 32కు పెరిగాయి. విశాఖలో ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైంది. గత నెలలో నమోదైన కోవిడ్ కేసులకు సంబంధించిన నమూనాలను పూణేలోని ఎన్ఐవిలో పరీక్షించగా ఒమిక్రాన్ BA.2 మాదిరి వేరియంట్గా తేలింది. విశాఖ KGH వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. ఒమిక్రాన్ గురించి ఆందోళన చెందనక్కర్లేదని, ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు. మరోవైపు రాష్ట్రంలో కోవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. అయితే చాలా వరకు రికార్డుల్లో నమోదు కావటం లేదు. ఈ నేపథ్యంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షల్ని రోజుకు 1000 వరకు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పాత GGHల్లో రోజుకు 100 చొప్పున, కొత్త GGHల్లో రోజుకు 50 చొప్పున పరీక్షలకు కిట్లు ఏర్పాటు చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉన్నతస్థాయి సమీక్షలో ఆదేశించారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ విడిగా రాష్ట్రంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షల తీరు, అందుబాటులో ఉన్న ప్రయోగశాలలు, కిట్లు, ఆక్సిజన్ ప్లాంట్లు తదితర అంశాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.